వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను చిత్ర యాదవ్. ఒకప్పుడు సూర్యకుమార్ యాదవ్ అంటే ఎవరికీ తెలియదు. డొమెస్టిక్ క్రికెట్లో రాణించిన టీమిండియా తలుపులు తెరుచుకోవడానికి 10 ఏళ్లు పట్టింది. అలాంటి సూర్య ఇప్పుడు టీ20 ప్రపంచ క్రికెట్లోనే మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే స్కై సక్సెస్ వెనుక ఓ బ్యూటిఫుల్ లేడీ ఉంది. ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందన్న విషయం సూర్య జీవితంలో నిజమయ్యింది. ఇంతకీ ఈ క్యూట్ కపుల్ లవ్ స్టోరీ ఎలా మొదలయ్యిందంటే, సినీ తారలదే కాదు, క్రికెటర్ల పర్సనల్ విషయాల గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. తమ ఫేవరెట్ స్టార్స్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళు ఎటువంటి స్వీట్ మూమెంట్స్ను ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇక తమ అభిమానుల కోసం ఆ స్టార్స్ కూడా అప్పుడప్పుడు తమ లైఫ్లో జరిగే స్పెషల్ మూమెంట్స్ను నెట్టింట షేర్ చేస్తుంటారు. తమ వెడ్డింగ్ ఫొటోస్, యానివర్సరీ ఫొటోస్, తమ పిల్లల ఫొటోస్ ఇలా కొన్నింటిని అప్లోడ్ చేస్తుంటారు. అంతేకాకుండా ఇంటర్వ్యూలోనూ తమ పర్సనల్ లైఫ్ గురించి క్రికెటర్లు కొన్నిసార్లు ఓపెన్ అప్ అవుతుంటారు. అలా ఒకానొక సందర్భంలో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కూడా తన లవ్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ముంబైలోని ఆర్ఏ పోదర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ కళాశాలలో ఈ జంట ప్రేమాయణం మొదలైంది. సూర్య బీకాం మొదటి సంవత్సరం చదువుతుండగా దేవిషా అప్పుడే ఇంటర్ పూర్తి చేసి అదే కాలేజీలో జాయిన్ అయ్యింది. అప్పటికే దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాడు సూర్య. ఇక ఫ్రెషర్స్ పార్టీలో దేవిషాను చూడడం, దేవిషా గ్రౌండ్లో సూర్యను చూడడం, ఇదంతా సినిమాటిక్గా సాగిపోయాయి. అయితే కొద్ది రోజులకే ఒక మిత్రుడి ద్వారా దేవిషాను మన సూర్యకుమార్ పరిచయం అయ్యాడు. ఇక ఈ ఇద్దరు కాలేజీ బయట కలుసుకోవడం, మాట్లాడుకోవడం లాంటివి ప్రారంభమయ్యాయి. ఈ జర్నీలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో చాటింగ్ ద్వారా మరింత దగ్గరయ్యారు. అలా 4 ఏళ్ల పాటు వీరి లవ్ స్టోరీ సాగింది. ఇదిలా ఉండగా దేవిషా మంచి డ్యాన్స్ కోచ్గా పేరు సంపాదించుకున్నారు. సూర్యకుమార్ కూడా నేషనల్ జట్టులో స్థానం సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 2012లో టీ20 లీగ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ 2015 వరకు అతడికి సరైన గుర్తింపు రాలేదు. అదే ఏడాది ముంబైతో జరిగిన మ్యాచ్లో కోల్కతా తరఫున ఆడిన ఈ స్టార్ క్రికెటర్ కేవలం 20 బంతుల్లోనే 5 సిక్సర్లతో 46 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. దీంతో అప్పటి వరకు దేశవాళీ క్రికెట్కే పరిమితమైన అతడి పాపులారిటీని ఒక్కసారిగా టీ20లోనూ వచ్చేసింది. అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఈ జంట తమ లైఫ్లోని కీలక మూమెంట్లోకి అడుగుపెట్టింది. 2016 మే 29న సూర్య దేవిషా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దక్షిణ భారతదేశం నుంచి వచ్చి ముంబైలో స్థిరపడింది దేవిషా ఫ్యామిలీ. అందుకే 2016 జూలై 7న ఈ కపుల్ సౌత్ ఇండియా సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఈ జంట తమ స్పెషల్ మూమెంట్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్యూట్ కపుల్ అనిపించుకుంటున్నారు. అయితే తన లైఫ్లోని టఫ్ మూమెంట్స్లో దేవిషా తనకు ఎప్పుడూ అండగా ఉండేదని సూర్య ఒకానొక సందర్భంలో చెప్పుకొని ఎమోషనల్ అయ్యాడు. మా పెళ్లి తర్వాత నేను ఒక రోజు దేవిషాతో నాకు క్రికెట్లో ఎదురైన కష్టాల గురించి చెప్పుకున్నాను. నేను కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, బూమ్రాతో కలిసి ఆడాం. వీళ్ళంతా టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటూ దేవిషాకు చెప్పాడు. అయితే దేవిషా అక్కడితో సూర్య మాటలకు అడ్డుపడి, నువ్వు అన్ని ఆటంకాల గురించి మరిచిపోయి ముందు క్రికెట్పై దృష్టి పెట్టు అంటూ ఎంకరేజ్ చేసింది. ఆ మాటలు తన మనస్సులో బలంగా నాటుకుపోయాయని, అప్పుడే ప్రేమంటే ఏంటో తన వల్లే తెలిసిందని సూర్య చెబుతుంటాడు.